ప్రపోజ్ చేసింది ఎప్పుడు మ్యామ్? సారే ప్రపోజ్ చేశారా? సాయి గారే? సాయి గారు ఓకే. సాయి ప్రపోజ్ చేశాడు. మార్చ్ 4th నా బర్త్డే ఉండే, మార్చ్ 5th రోజు ప్రపోజ్ చేశారు. ఓకే. అంటే ఆయన ప్రపోజ్ చేయడానికి ముందే మీకేమైనా తన మీద మంచి మేమిద్దరం ఇలా లైఫ్ లాంగ్ కలిసి ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్ మీకు ఉండిందా? ఆయన చెప్పిన తర్వాతే మీరు దాని గురించి ఆలోచించారా? ఫస్ట్ సాయి ఎవరితో ఎక్కువ మాట్లాడేవాడు కాదు, ఓకే. చాలా సైలెంట్. ఎక్కడ ఏమన్నా చిన్న అంటే మనం పెద్ద పెద్ద వర్డ్స్ అయితే ఏమో ఇప్పుడు అన్యాయము అట్లా ఇట్లా అని మాట్లాడుకుంటే ఇప్పుడు పెద్ద వర్డ్స్ లాగా అనిపిస్తే అప్పుడు చిన్న చిన్న ఏమైనా సంఘటనలు జరిగితే సహించేవాడు కాదు, వెంటనే ఎదురు తిరిగేవాడు. ఓకే. మూడవది లేడీస్ని చాలా రెస్పెక్ట్ చేసేవాడు. ఓకే. ఒకవేళ సాయి ఏదైనా మాట్లాడిందంటే ఎక్కువ నాతోటే మాట్లాడేవాడు, నాతోటే షేర్ చేసుకో. హైదరాబాద్కి వచ్చిన 2 నెలలనే నేను పరిచయం కాబట్టి అక్కడ ఉన్న అందరితో పోలిస్తే నాతో ఎక్కువ మాట్లాడేవాడు, ఎక్కువ షేర్ చేసుకునేవాడు. నేను కూడా ఎక్కువ అర్థం చేసుకునేదాన్నేమో, మేబీ అలా అనిపించిందేమో తెలీదు. కొద్ది కొద్దిగా అంటే రజనీ వచ్చింది అంటే సాయి కోసమే వచ్చింది, లేదు సాయి ఏదైనా వెతుకుతుండి ఇంకా ఏమి రాలేదు అంటే రజనీ కోసమే అన్నట్టు అందరికీ అర్థమైంది. ఆ లోపు సాయి ప్రపోజ్ చేయడం, నేను కూడా కాదనకపోవడం. ఎందుకంటే అప్పటి వరకే చాలా కష్టాల్లో నుంచి వచ్చిన మనిషి, కుటుంబం అంటూ ఏం లేదు అప్పటికి. అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ అంటే వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత కొంచెం ఒంటరిగా కావడము, అవన్నీ నాతో షేర్ చేసుకోవడము. అబ్బాయిలు అమ్మలతో కొంచెం అటాచ్మెంట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. అలా అవన్నీ షేర్ చేసుకునే క్రమంలో తను చాలా ఎట్లా అంటే, నేను ఎప్పుడు ఫస్ట్ తను చూసినప్పుడు నేను సాంగ్స్ అది చూడలేదు. ఓకే. తన మెంటాలిటీ చాలా మంచిగా అనిపించేది. అంటే ఎక్కడ ఏది జరిగినా కొంచెం వెంటనే స్పందించడం, ఎవరికైనా ఏదైనా సహాయం అంటే ఇమీడియట్గా పరిగెత్తుకొని పోవడం, వేరే ఆడవాళ్ళని చులకనగా మాట్లాడకపోవడం, పెద్దవాళ్ళ పట్ల రెస్పెక్ట్ ఉండడము, ఏదన్నా పని అనుకుంటే ఖచ్చితంగా దాన్ని చేయడము, ఎక్కువ తక్కువ మాట్లాడకపోవడం, అట్లా చాలా విషయాల పట్ల నాకు మంచిగా అనిపించేది. ఓకే. అలా అన్ని విషయాల్లోనూ ఆయన పాజిటివ్గానే ఉండేవాళ్ళు. నేను పాజిటివ్గానే ఆలోచించాను, సాయి పాజిటివ్గా బిహేవ్ చేసేవాడు. ఆ బిహేవింగ్ నాకు నచ్చేది, నాకు మంచి అనిపించేది. ఎట్ ది సేమ్ టైం ఇద్దరం ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు ఎక్కువ షేరింగ్స్, ఎక్కువ కలవడం, ఎక్కువ విషయాలు నాకు తెలియడం, అట్లా అటాచ్మెంట్ ఏర్పడిపోయింది. వాళ్ళ మదర్ తర్వాత ఇంకేమైనా అటాచ్మెంట్ ఏర్పడింది అంటే ఆ ఇన్సిడెంట్ తర్వాత, మదర్ ఇన్సిడెంట్ తర్వాత ఒక అటాచ్మెంట్ ఏర్పడిందంటే నాతోటే. అందుకే ఇలా జర్నీ సాగింది అనుకుంటున్నాను నేను. మ్యామ్, ఎప్పుడైనా ఆఫ్టర్ మ్యారేజ్ ఎప్పుడైనా ఒక 2-3 days అలా మీరు దూరంగా ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయా? తను ఊరు వెళ్ళడం కానీ అలాగా? ఎప్పుడూ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ నేను మా ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. ఓకే. ఫెస్టివల్కి కూడా నేను అమ్మ వాళ్ళ ఇంటికి కూడా ఎక్కువ వెళ్ళకపోయేదాన్ని. సాయి ఎప్పుడు వెళ్ళినా ఎప్పుడు పబ్లిక్ లైఫే, తెలంగాణ మూమెంట్, స్టూడెంట్ ఏజ్, స్టూడెంట్లో ఉన్నప్పుడే, స్టూడెంట్గా ఉన్నప్పుడే తెలంగాణ మూమెంటు, ఆ తర్వాత పొలిటికల్గా అట్లా ఎప్పుడు 2-3 daysకి ఒకసారి రావడము, లేదు 1 week అప్పుడప్పుడు. కాకపోతే నిరంతరం ఫోన్, తిన్నారా, ఏం చేసి అట్లా తన అప్డేట్స్ తెలుసుకోవడము, లేదు తను అక్కడ బయట ఉన్నాడంటే ఖచ్చితంగా ఇక్కడ యూట్యూబ్లో పెట్టుకొని చూడడం. యూట్యూబ్ వచ్చినప్పుడు, యూట్యూబ్ రానప్పుడు, అంతకుముందు టెక్నాలజీ లేనప్పుడు చుట్టూ 30 మంది 20 మంది ఉంటారు, వాళ్ళకి ఫోన్ చేయడం బిజీగా ఉంటే అలా. ఓకే. అంటే ఇప్పుడు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది మ్యామ్ మీకు? 11 years కంప్లీట్ అయింది. 11 years అయింది. పిల్లలు అడుగుతూ, పాప చిన్నది కదా మ్యామ్, తను ఎలా రిసీవ్ చేసుకుంటుంది అసలు? ఇక ఎలా అంటే అది చూస్తేనే అర్థమవుతుందండి, మాటల్లో మనకు చెప్పడానికి రాదు. మొదటిసారి మొన్న జరిగిన బతుకమ్మ పండుగ సాయి గారి పాట లేకుండా మొదటిసారి జరుపుకొని ఉంటారు. పండుగ జరుపుకోలేదు, అదే మొదటిసారి మీరు చూసిన బతుకమ్మ పండుగ ఇదే అయి ఉంటుంది. నేను అసలు ఎక్కడికి వెళ్ళలేదండి. ఒక 2 places వెళ్ళాను బతుకమ్మకి. ఒక స్కూల్లో ఇన్వైట్ చేశారు, వాళ్ళన్నీ రెడీ చేసుకుంటే జస్ట్ మీరు మేడం మా పిల్లలకు బతుకమ్మ గురించి మీరు ఏమన్నా చెప్పండి అంటే నేను వెళ్ళాను. జస్ట్ వాళ్ళ కోరిక మేరకు 1-2 సార్లు ఒక్కసారి ఇట్లా బతుకమ్మ ఆడాను అంతే. అది కూడా కామన్గా వాళ్ళు స్టూడెంట్స్ అందరూ అడుగుతూ ఉంటే
నెక్స్ట్ మా ఆఫీస్లో చేసాము బతుకమ్మ. మా స్టాఫ్ ఎవ్రీ ఇయర్, లాస్ట్ ఇయర్ కూడా చేసాము. లాస్ట్ ఇయర్ సాయి బిజీగా ఉంటే నేను వెళ్ళాను ఓకే. ఆ బతుకమ్మ చేయడానికి, అక్కడ స్టాఫ్తో కలిసి చేసుకోవడానికి. ఈ ఇయర్ సాయి ప్లేస్లో నేను అక్కడ ఉండి అంతా వాళ్ళే చేశారు. బట్ మేడం మీరు ఉండాలి మేడం అంటే నేను ఒకసారి కొద్దిసేపు ఒక 1/2 hour ఉన్నాను. ఓకే.